పద్ధతిగా ఉంది అని మీ అందరికీ నేను తెలియజేస్తాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళన్నీ తిరిగి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని నాకు కష్టాలు తెలుసు, మీ జీవితాల్లో వెలుగులు నింపుతారు అంటే చూసి ఈ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడే క్యాపిటల్ ఉంచుదాము, నాకు ఇక్కడే ఇల్లు ఉంది అని చెప్తే అన్నీ మన ప్రాంత ప్రజలందరూ కూడా ఒక అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించాడు. అయితే ఆయన గెలిపించిన మరుక్షణం వాస్తవంగా నేను కూడా అనుకున్నా, ఆయన 15-16 మంది జైల్లో ఉండి వచ్చారు అంటే పేద ప్రజల కష్టాలు కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఒక్కసారి ఒక మనిషి అన్ని రోజులు జైల్లో ఉంటే మనకు ఎంత సంపద ఉన్నా కూడా అది నిన్ను రక్షించలేవు, నిన్ను సుఖాన్ని ఇవ్వలేవు అని ఒక మనిషిలో పరివర్తన చెందుతుంది అని నేను ఆశించిన వ్యక్తిని. అయితే ఈ అత్యంత మెజారిటీ ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకు తన చివరి రక్తపు బొట్టు వరకు మరో 30 సంవత్సరాలు సేవ చేయాల్సిన కృతజ్ఞత వదిలిపెట్టి మనము కట్టిన ట్యాక్స్ డబ్బులతో, మన కార్మికుల కష్టాలతో, చెమటతో నిర్మించిన ప్రజా వేదికని కూడబెట్టడం ద్వారా ఆయన ప్రజల పాలన సాగించారు అంటే ఆయన పేదల పక్షపాతి కాదు, కక్షపాతి అని నేను అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకు అంటాం సరే, రాజధాని 33,000 ఎకరాలు ఇస్తే చంద్రబాబు అంటే ఆ రోజు ఎంత 10-15 లక్షల రూపాయల ఎకరం ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి 1-2 కోట్ల రూపాయలు విలువ ఉంది. ఒక తెలివైన వాడు అయితే, సమర్థవంతమైన నాయకుడు అయితే దాన్ని 20-30 కోట్ల రూపాయల విలువ చేసేదిగా చేసి హైదరాబాద్ లాగా ఒక మహానగరాన్ని నిర్మించాల్సింది పోయి కేవలం ఒక కక్షతో, ఒక వ్యక్తి మీద కక్షతో, ఒక వర్గానికి దూరం చెయ్యాలని చెప్పి ఒక దుర్మార్గపు పాలనకు తెరదీశారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో మంత్రులు గాని అధికారులు గాని ఎంతో మంది దగ్గరకు వెళ్ళి దాదాపు 120 ఇండస్ట్రీస్, యూనివర్సిటీలు గాని, రీసెర్చ్ సెంటర్స్ గాని, హాస్పిటల్స్ గాని, హోటల్స్ గాని ఇలా ఎన్నో తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి స్థలం కేటాయించి జీవోలన్నీ రిలీజ్ చేశారు. ఆ 3 యూనివర్సిటీలే కాకుండా 120 సంస్థలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో వచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కొన్ని లక్షలాది ఉద్యోగాలు వచ్చాయి. కార్మికులు బాగుపడేవారు, వాటిని మొత్తం క్యాన్సిల్ చేశారు. చాలా మందికి తెలియదు ఆ 120 ఏంటి అని. HCL టెక్నాలజీస్, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్, ఇండో యుఎస్ అమెరికన్ యూనివర్సిటీ, ఇలా నేను అన్ని చెప్పుకుంటా పోగలను 120 ఏంటి అని. మరి పోనీ అది డెవలప్ చేయలేదు. పోనీ ఆయన ఏం డెవలప్ చేశాడయా అంటే ముందు మాత్రం బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఏ రాష్ట్రంలో లేనటువంటి బ్రాండ్స్, ఏ ప్రపంచంలో లేనటువంటి బ్రాండ్స్ మందు కనిపెట్టినోడికే తెలియని ముందు కనిపెట్టి పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. వారు చెప్పినట్టు 60 రూపాయలు ఉండేటువంటి లిక్కర్ బాటిల్ని 200 రూపాయలు చేశారు, 300 అంటారు. ఏంటయ్యా ఇంత రేట్లు పెంచారు? పోనీ పెంచినాడు సరే, పెంచాలి సరే, అదేమన్నా రాష్ట్రానికి ఆదాయం వస్తుందా? లేదు. డిజిటల్ పేమెంట్స్ ఉండవు. మొత్తం నోట్ల కట్టలు సంచుల్లో తాడేపల్లి ఇంటికి వెళుతుంటే అవి లెక్క పెట్టుకోవడానికి ఆయనకు సమయం సరిపోతుంది తప్పించి ఈ రోడ్ల మీదకు వచ్చి ఇక్కడ ఉన్న గుంతల రోడ్లు, ఇక్కడ పేద ప్రజలు నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితులు చూసే పరిస్థితే లేకుండా పోయింది అని నేను చెప్తా ఉన్నాను. నేను అడుగుతా, కొంతమందిని నేను ఇది మాట్లాడుతూ ఉంటే
జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అంటారు, ఎవరు తాగమన్నాడయా ముందు, నీ తాగమన్నావా రేట్ ఎక్కువ ఉంటే అంటున్నారు. పిచ్చి సన్నాసులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మందు అనేది ఒక మనిషి బలహీనత. ఒకసారి ముందు తాగటం అలవాటైనప్పుడు అది బ్రెయిన్కి ఎక్కితే దాన్ని ఆపుకోలేరు, కంట్రోల్ చేసుకోలేరు. ఈ కనీస జ్ఞానం కూడా లేకుండా వారిని బ్లేమ్ చేస్తూ వారి పుట్టగొడతా ఉన్నావు. కల్తీ మద్యం ఇచ్చి వాళ్ళ లివర్లు పాడు చేసి వాళ్ళకే తెలియకుండా వాళ్ళు చనిపోతూ ఉంటే, మహిళల తాళిబొట్లు తెగిపోతా ఉంటే, పిల్లలు అనాథలు అవుతా ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఆదాయం లేక పేదవారు మందు తాగటం ఆపుకోలేక ఏం చేస్తున్నారంటే శానిటైజర్స్ తోటి థమ్సప్ లో కలుపుకొని తాగుతా ఉన్నారు. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మీరు అడగండి, ఇది వాస్తవం కాదు. అవును, చూడండి. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చూడండియా, మందు అనేది అంత ఈజీగా వదులుకోలేరు ఎవరు. మరి గ్రామాల్లో మనం చూస్తా ఉంటే శ్రావణ్ కుమార్ గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి కాలనీకి సిమెంట్ రోడ్లు వేసాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, మీరు చేసిన 2 పనులున్నా చెప్పండి అంటారు. ఈ సిమెంట్ రోడ్లు ఎవరేసావా? నువ్వేసావా? మరి ఎవరేశారు? ఇంతకు ముందు 40 సంవత్సరాల ముందు ఈ గ్రామాల్లో ఎప్పుడైనా ఇలాంటి సిమెంట్ రోడ్లు ఎస్సీ ఎస్టీ కాలనీలకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగినాయా? జరగలేదు కదా. అది వేసింది మేమే కదా. అది మేము వేసినప్పుడు నీలాగా ఓట్ల రాజకీయం చూడలేదే. నీలాగా నువ్వేమనుకుంటున్నావు? సిమెంట్ రోడ్లు నీళ్లు ఇస్తే అవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి ఇవి నాకు ఓట్ల రూపంలో రావు. కాబట్టి 3000, 2000, 5000 బ్యాంకుల్లో వేస్తే నేను వ్యక్తిగతంగా ఇచ్చినట్టు ఉంటుంది, నాకు ఓట్లు పడతాయి అనేటువంటి ఒక ఓట్ల రాజకీయానికి మీరు తెరదీశారు. మేము కూడా, తెలుగుదేశం పార్టీ కూడా ఇదే విధంగా ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఒక్క రోడ్డు ఉండేది కాదు, ఒక్క మంచినీటి కుళాయి ఉండేది కాదు. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ ఉండాలి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, నిన్న నెల్లూరు వెళ్తే ఒక రోడ్డు మీద ఉన్న గుంతలతోటి బిగ్ ప్రొఫెసర్ పడి చనిపోయారు అని చెప్తే చాలా బాధేసింది. పిహెచ్డీలు చేసి జీవితం ఎంతో అద్భుతంగా ఉండి పాఠాలు చెప్పాల్సిన ఒక ప్రొఫెసర్ మన చేతగాని తరం వల్ల రోడ్డు గుంతల్లో పడి చనిపోతే 2024 సంవత్సరంలో మనం తల ఎక్కడ పెట్టుకోవాలి అని అడుగుతా ఉన్నాను. మనం ఏ యుగంలో ఉన్నాం? రాత్రి యుగంలో ఉన్నామా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన. మందు కూడా మొత్తం తాకట్టే. 2025 వరకు వచ్చే మందు ఆదాయాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి బాండ్ల రూపంలో అప్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు కొంతమంది ఈ మందు అమ్మేవాళ్ళు. ప్రతి కేసులో 70% జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళుతుంది. ఆయన ఒకటే చెప్తారంట, నాకు 70%, నువ్వు 20 తీసుకుంటావో 30 తీసుకుంటావో నువ్వు ఎంత రేటు పెట్టుకుంటావో నాకు అనవసరం, 70 మాత్రం నాకు కావాల్సింది. ఇది వాస్తవం. ఇది కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటికి లేదా ప్రమాణంలో చెప్పండి అని అడుగుతా ఉన్నాను. ఇది చెప్పలేదు. ఈ విధంగా పోనీ చంద్రబాబు నాయుడు గారికి ఏపీ అంటే ఏంటో తెలుసా? 1 అమరావతి, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ అంటే ఏ అంటే ఆపటం, పి అంటే పడగొట్టడం. పోలవరం తీసుకుంటే మేము ఎన్నో ఇబ్బందులు పడి చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం సమీక్ష చేసి 75% కంప్లీట్ చేశారు 5 సంవత్సరాల్లో. నువ్వు వచ్చిన తర్వాత ఏం చేశావు? టెండర్లు కరెక్ట్ గా లేవని చెప్పి రివర్స్ టెండరింగ్ చేశావు. ఓకే, చేశావు. ఎవరికో ఇచ్చావు, నీకు తెలిసిన మంచి బడా కాంట్రాక్టర్ కి, మెగా కృష్ణారెడ్డి గారికి, అది ఓకే. ఏడు ఆయన ఎక్కడున్నాడు?
5 సంవత్సరాల్లో 25% పూర్తి చేయాల్సిన పోలవరం ఆంధ్రప్రదేశ్ కి ఒక మానవహారం లాంటి పోలవరాన్ని నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళావు? ఇంతవరకు దాంట్లో ఒక సిమెంట్ బ్రిక్ పెట్టిందా? నువ్వు ఏ రోజన్నా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశావా ఎంతవరకు నేను కంప్లీట్ చేస్తాను అని? సో పోలవరం కట్టలేదు. మళ్ళీ అడుగుతారు మీరేం చేశారు అంటారు. పట్టిసీమ ఎవరు కట్టారా? నువ్వు కట్టావా? నీ తండ్రి గారు కట్టారా? నీ నోటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కట్టారా అడుగుతా ఉన్నా. ఎవరు కట్టారు? పట్టిసీమను ఎవరు కట్టారు? కట్టింది తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి వ్యక్తి చెప్తారు సంక్షేమం ఇస్తున్నానంట. ఏంటయ్యా ఆయన ఇచ్చే సంక్షేమం అంటే బటన్ నొక్కుతాడంట. బటన్ నొక్కడానికి మన ముఖ్యమంత్రి నువ్వు కావాలా? ఒక చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ పెడితే వాడే నొక్కుతాడు కదా రోజు జనవరి 1 రోజున. దానికి ఎందుకయ్యా మాకు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి అంటే ప్రజా సమస్యలు ఏమి వస్తాయో తెలుసుకొని ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక రచించి వారికి ఇబ్బందులు లేకుండా చెయ్యటం ఒక ముఖ్యమంత్రి పని. అంటే సమ్మర్ లో వాటర్ ఉండదు, కరెంట్ ఉండదు అనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం ఉండాల్సినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలి. మీకు గాని మీ మంత్రులకు గాని మీతో అవినీతి చేసే అధికారులకు గాని ఈ ప్రాంతంలో నీరు ఎంత అవసరమో కూడా కనీసం తెలియదు. అందుకే ఈ రోజు చెరువులు ఎండిపోయినాయి, సాగునీరు లేదు, త్రాగునీరు లేదు అని నేను చెప్తా ఉన్నాను. ఉద్యోగం ఒక్కటివ్వలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఒక కోడ్ ఉంటుంది, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్. దాన్ని మొత్తం వైసీపీ కోడ్గా మార్చేశాడు. ప్రతి అధికారిని అవినీతిమయం చేసేశారు. అధికారులకు ఉన్నటువంటి బలహీనతలను అడ్డం పెట్టుకొని వారికి డబ్బు కావాలంటే డబ్బు, ఇంకోటి కావాలంటే ఇంకోటి ఇచ్చి వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని ఈ రాష్ట్రంలో శాండ్, ల్యాండ్, వైను, మైను 4 దోచుకున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. పొన్నూరులో ఇక్కడ గుంటూరు జిల్లాలో గ్రావెల్ తవ్వారు, నెల్లూరులో సిలికా కోట్స్ తవ్వారు, ఈస్ట్ గోదావరిలో బాక్సైట్ తవ్వారు, రాయలసీమ కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో గ్రానైట్ తవ్వారు. రాష్ట్రం 4 మూలల నుంచి ప్రతి ఆర్థిక వనరుని తవ్వి వేల లక్షల కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతో ఈ రోజు మీడియాని, సోషల్ మీడియాని, అధికారులని, వ్యవస్థలని మేనేజ్ చేసుకుంటూ నువ్వు రాజకీయం చేస్తూ సిద్ధం పోస్టర్లు వేసుకుంటూ రేపు ఓట్లు కొనాలని చూస్తా ఉంటే ప్రజలంతా పిచ్చి వాళ్ళని అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా మా గుంటూరు ప్రజలు రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైనటువంటి మనుషులు. వీరికి అభివృద్ధి కావాలి కానీ అరాచకం కాదు, కన్స్ట్రక్షన్ కావాలి కానీ డిస్ట్రక్షన్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ నేను ఈ రోజు రాజకీయాల్లో రావటానికి ఇవి బలమైన కారణాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈసారి గెలిచి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని కలలు అన్నారు. నేను చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీ తాత వల్ల, మీ నాన్న వల్ల, నీ వల్ల, మీ మునిమరుల వల్ల కూడా కాదు. తెలుగుదేశం పార్టీని గాని, లోకేష్ బాబు గారికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని మేము ఉక్కు కవచాల్లో నిలబడుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈయనంటాడు 175కి 175 కొడతాడంట. సరే మనగాడివి కదా, రా గుంటూరులో పోటీ చేయి. ఎందుకు ఒకనో ఇతర నలుగురిని మార్చావు కదా, నాలుగో వాడు కూడా నేను వెళ్ళిపోతాను అంటున్నాడు కదా, నీకు క్యాండిడేట్ లేడు కదా, రాజువే పోటీ చేయి. నేను సిద్ధం, నీకు తగిలితే ఇక్కడ పోటీ చేయి. కాబట్టి ఈ సభ చూస్తే మీకు రేపు జరగబోయేటువంటి ఓట్ల ఉప్పెన సునామీ కనపడుతా ఉంది. ఏదేమైనప్పటికీ మీలో ఇంత
నన్ను ఇంత ప్రేమగా ఆప్యాయంగా ఈ రోజు ఇక్కడికి పిలిపించారు. మీ అభిమానం చూసి నా మనసు ముద్దయింది. మీరు చూపించిన అభిమానాన్ని నేను అభివృద్ధి రూపంలో మీ అందరికీ తిరిగి ఇస్తానని తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.